పశ్చిమ గోదావరి జిల్లా పెనుమంట్ర మండలం మార్టేరులోని వరి పరిశోధనా స్థానంలో పురుడు పోసుకున్న వరి వంగడాలు దేశవ్యాప్తంగా అన్నదాత ఇంట సిరులు కురిపిస్తున్నాయి. 1925 నుంచి అంచెలంచెలుగా ఎదుగుతూ డైరెక్టర్ స్థాయికి చేరింది. మార్టేరులోని వరి పరిశోధనా కేంద్రం నిత్యం ప్రయోగశాలగా మారింది. ఈ సంస్థలో రైతుల కోసం శ్రమిస్తున్న శాస్త్రవేత్తలు కాలానుగుణంగా వస్తున్న మార్పులకు అనుగుణంగా వరి వంగడాలను సృష్టిస్తున్నారు. వంగడాల రూపకల్పనలోనే కాకుండా రైతులకు అవసరమయ్యే యాజమాన్య పద్ధతులు, సాంకేతిక పరిజ్ఞానంపై అవగాహన కల్పించి వారి అధిక దిగుబడి సాధించే దిశగా ఇక్కడ శాస్త్రవేత్తలు నిరంతరం కృషి చేస్తున్నారు. మార్టేరు వరి పరిశోధనా కేంద్రంలో 70 రకాలు వరి వంగడాలను సృష్టించి దేశంలోని అగ్రగామి పరిశోధనా స్థానంగా కీర్తింపబడుతుంది. వజ్రం అనే వరి వంగడంని దోమను తట్టుకునే రకంగా దేశంలోనే మొట్టమొదటి సృష్టించిన రకంగా బాసిల్లింది. స్వర్ణ 1001, 1010 వంటి రకాలు ప్రపంచ దేశాల్లో 10 దేశాల్లో 11 మిలియన్ల సాగులో ఉందంటే మార్టేరు వరి పరిశోధనా స్థానం కీర్తి ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. MTU 1153, 1122 రకాలు పశ్చిమ బెంగాల్లోని 2 కోట్ల రూపాయల వ్యాపారం సాగుతుందంటే మార్టేరు శాస్త్రవేత్తల పనితీరుకు ఇది నిదర్శనం. అంతేకాకుండా భూముల్లో సైతం సిరులు పండించేందుకు MTU 1229 రకం సాగు చేస్తున్నారు. అధిక దిగుబడులు సాధించి ఎగుమతుల్లో కూడా సిరులు పంట పండుతున్నాయి. ఆఫ్రికా వంటి దేశాలు కాకినాడ పోర్టు ద్వారా సరఫరా అవుతున్నాయి. సన్నగింజ రకాలు, అగ్గి తెగులు వంటి తెగుళ్లను సైతం తట్టుకునే రకాలను అభివృద్ధిపరుస్తున్నారు. సన్నగింజ రకాలు MTU 1271 వరి వంగడం కర్ణాటక, తెలుగు ఉభయ రాష్ట్రాల్లోనూ 5,000 కోట్లకు పైగా విస్తీర్ణంలో సాగు అవుతుందంటే మార్టేరు వరి పరిశోధనా స్థానం కీర్తి ఏ స్థాయిలో ఉందో అర్థమవుతుంది. దేశంలో ప్రతి 10 కుటుంబాల్లో 3 కుటుంబాలు మార్టేరు వరి వంగడాలనే ఆహారంగా తీసుకుంటున్నాయి. రాష్ట్రంలో అయితే 10 కుటుంబాలకు 9 కుటుంబాలు మార్టేరు వరి పరిశోధనా స్థానంలో పురుడు పోసుకున్న వరి వంగడాలనే ఆహారంగా తీసుకుంటున్నాయి. ఇటు మార్కెటింగ్, ఎగుమతులకు, మిల్లర్లకు అనువైన రకాలు సృష్టించడంలో మార్టేరు శాస్త్రవేత్తలు పరిశోధనలు ముందంజలో ఉన్నారు. వరి వంగడం సృష్టించాలంటే శాస్త్రవేత్తలు 10 ఏళ్ల కృషి ఫలితంగానే మినీ కిట్గా బయటకు వస్తుంది. ఈ వరి వంగడాల సృష్టిలో అనేక మంది శాస్త్రవేత్తలు నిర్విరామంగా కృషి చేస్తారు. తెగుళ్లు తట్టుకుని దిగుబడులు ఇచ్చేందుకు అనువైన రకాలపైనే శాస్త్రవేత్తలు దృష్టి పెడతారు. దాంతోపాటు రైతులు కోరుకున్న సన్నగింజలు తయారీ కావాలి అంటే శాస్త్రవేత్తలు అనేక పరిశోధనలు చేసి వారి చేతిలో పురుడు పోసుకున్న వరి వంగడాలు ఇవాళ మార్చి 1982లో MTU 7029 స్వర్ణ వరి వంగడం విడుదల చేశారు. ఈ రకం ఇప్పటికీ ఖరీఫ్ సాగులో స్వర్ణగానే పేరొందింది. అంతేకాకుండా యాంత్రీకరణ అవసరాలను గుర్తించి రైతులకు ఆ దిశగా సంసిద్ధం చేస్తున్నారు. ఎలుకల నివారణ వంటి అంశాలపై విస్తృతంగా పరిశోధనలు జరుగుతున్నాయి. సమీకృత వ్యవసాయంపై స్థానికంగా జరుగుతున్న పరిశోధనలకు ఇటీవల జాతీయ స్థాయిలో అవార్డు దక్కింది. నా పేరు డాక్టర్ టి శ్రీనివాస్, అసోసియేట్ డైరెక్టర్ ఆఫ్ రీసెర్చ్, ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం, గోదావరి మండలం, ఆచార్య NG రంగా అగ్రికల్చర్ యూనివర్సిటీ, ఆంధ్రప్రదేశ్. మన ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం మారుటేరు, పశ్చిమ గోదావరి జిల్లాలో ప్రథమంగా వ్యవసాయ పరిశోధనా స్థానం మారుటేరుగా మార్చ్ 1925 సంవత్సరంలో, అంటే 100 సంవత్సరాల క్రితం స్థాపించబడింది. ఇది తర్వాత 2005లో
ఆంధ్రప్రదేశ్ రైస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్గా, తర్వాత 2007లో ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం మారుపేరుగా చెందింది. మన వ్యవసాయ పరిశోధనా స్థానం మారుపేరు నుంచి ఇప్పటికి అంటే 100 సంవత్సరాలలో మనం 70 రకాలు తయారు చేసి విడుదల చేయడం జరిగింది. ఈ 70 రకాల్లో 2 హైబ్రిడ్ వరి రకాలు మనము దేశంలోనే ప్రప్రథమంగా 1993లో మారుటేరు వ్యవసాయ పరిశోధనా స్థానం నుంచి విడుదల చేశాము. అలానే మనం వజ్రం అనే మొదటి దోమని తట్టుకునే వరి రకాన్ని కూడా దేశంలోనే ప్రప్రథమంగా వ్యవసాయ పరిశోధనా స్థానం మారుటేరు నుంచి డెవలప్ చేసి దేశానికి అటు యావత్ ప్రపంచానికి ఇవ్వడం జరిగింది. తర్వాత మన దగ్గర నుంచి వచ్చిన స్వర్ణ కానీ 1001 కానీ 1010 కానీ మెగా రైస్ వెరైటీస్గా రూపు చెంది అటు మన దేశంలోనే కాకుండా మన రాష్ట్రంలోనే కాకుండా అండ్ యావత్ ప్రపంచంలో సాగు అవుతున్నాయి. మన ప్రపంచంలో సుమారుగా 10 దేశాల్లో, మన దేశంలో సుమారుగా 11 మిలియన్ హెక్టార్లలో మన మారుటేరు వరి రకాలు ఇవాళ సాగులో ఉన్నాయి. ఈ మధ్య కాలంలో మనం విడుదల చేసిన రకాల్లో చెప్పుకోదగ్గ రకాలు వస్తే MTU 1153, 1156 మనం 1010కి ప్రత్యామ్నాయంగా పొడుగు సన్నగింజ రకాలని తయారు చేసాము. ఈ MTU 1153 1010కి ప్రత్యామ్నాయంగా చాలా మన్నిక పొంది కేవలం వెస్ట్ బెంగాల్ రాష్ట్రంలోనే సాలేనా 200 కోట్ల ఆదాయం ఆర్జించి పెడుతుంది. అలానే మనం మధ్యస్థ సన్నగింజలో MTU 1121 ఏదైతే ఉందో ఇవాళ మన యావత్ ఆంధ్ర రాష్ట్రంలోనే అధిక విస్తీర్ణంలో సాగయ్యే దాల్వా రకంగా రైతుల మన్నన పొందింది. అలానే మనము తర్వాత విడుదల చేసిన రకాలు 1061, 1064 లాంటి రకాలు, సంపద స్వర్ణ లాంటి రకాలని ప్రత్యామ్నాయంగా మారి ఇవాళ అలానే ఇప్పుడు మనం చౌడులో 1293 అనే రకం ఇచ్చాము. పొడుగు సన్నగింజ రకంలో చౌడు ప్రాంతానికి ఇది చాలా అనుకూలంగా ఉంది. ఈ రకము మనకి ఎగుమతులకు కూడా మన కాకినాడ పోర్టు నుంచి ఆఫ్రికా దేశాలకి ఎగుమతికి కూడా చాలా అనువుగా ఉంది. కాబట్టి ఈ రకం విస్తీర్ణం కూడా రాబోయే రోజుల్లో బాగా పెరగడానికి అవకాశం ఉంది. అలా రకాల మీద దృష్టి సారించుకొని ముందుకు వెళ్తుందని మన దేశంలోనే కాకుండా మన యావత్ ప్రపంచంలో అగ్రగామిగా నిలుస్తుందని ఆశిస్తున్నాను.